హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. కల్కి మూవీ సింపుల్గా ఎలా ఉందో చెప్పాలంటే థియేటర్లో నా పక్కన ఒకడు కూర్చున్నాడు. కొన్ని షార్ట్స్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ అరిచి అరిచి గొంతు చినిపి పూనకం వచ్చేసిందని డౌట్ వచ్చింది. ఒక స్టేజ్లో ఎలా ఉంది, ఏమైనా ఫిట్స్ వచ్చి పడిపోతాడా అనే రేంజ్లో అరిచాడనమాట. ఏందన్నా సినిమా అలా ఉంది, ఏందన్నా షార్ట్స్ అలా ఉంది అని అరిచేస్తున్నాడు. ఆ రేంజ్లో ఉంది సినిమా. ట్రైలర్ ప్రెడిక్షన్లో మనం ఏదైతే మాడుకున్నామో ఐ స్టిల్ స్టాండ్ బై దట్. సినిమా ఎర్ర కొడైంది. అసలు ఏంటండి నాకు అర్థం కావడం లేదు. మన టాలీవుడ్ కానీ ఒక పక్క మన హిస్టరీ కానీ ఒక షైన్ అవుతుందంటే ఇంకా ఆల్మోస్ట్ ఒక 10-15 years బ్యాక్ ఇంకా మన హిస్టరీ అంతా చచ్చిపోయిందేమో. ఎవరు దాని గురించి మాట్లాడుకోవట్లే. అందరూ సూపర్ మ్యాన్లు అంటున్నారు, బ్యాట్ మ్యాన్లు అంటున్నారు, ఐరన్ మ్యాన్లు అంటున్నారు. ఇంకా మన హిస్టరీ వెళ్ళిపోయింది. అది ఒక ఓల్డ్ ఎట్లంటే పాత చింతకాయ పచ్చడి అనేలాగా అయిపోయింది అనే టైంలో వచ్చి ఒక్కొక్కడు సినిమా తీస్తున్నాడంటే సూపర్ మ్యాన్లా, బ్యాట్ మ్యాన్లా, ఒక కర్ణ, ఒక అశ్వత్థామ, ఒక అర్జున, ఒక రామ, ఒక శ్రీకృష్ణ, ఏంది ఒక హనుమాన్. అసలు నాకు ఏంది ఒక్కొక్కరు ఎక్కడ దాక్కున్నారో ఏంది ఒక్కొక్కరు లైన్లో వస్తారు. నెక్స్ట్ ఓవర్ వస్తారు నాకు అర్థం కావడం లేదు. నేను ట్రైలర్ రియాక్షన్ వీడియో కూడా చెప్పా, ఈ సినిమా ఎండ్ గేమ్కి ఏమంతా తగ్గదంటే కింద కామెంట్స్ పెట్టారు మన వాళ్ళు. ఏంటి లేదు బ్రో, అది దీంతో ఇన్స్పైర్ అయ్యేది, అంత సీన్ లేదు బ్రో, విఎఫ్ఎక్స్ ఆరేంజ్ లేదు, ఇది లేదు అన్నారు. సినిమా ఒకసారి వెళ్ళి చూడండి. ట్రైలర్లో కొన్ని షాట్లు వేయలేదు. మహాభారతం సీన్స్ వచ్చినప్పుడు సినిమాలో మీ గూస్ బంప్స్ రాకపోతే నన్ను అడగండి. మెంటల్ మాస్. మహాభారతాన్ని కానీ కురుక్షేత్రాన్ని కానీ విజువలైజ్ చేయాలంటే ఆల్మోస్ట్ నాగశ్విన్ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసి పెట్టాడు ఈ సినిమాతో. ఇక రాజమౌళి గారు దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ఇంకా మహాభారతం కానీ తీస్తే ఉంటుంది, ఇంకా మామూలుగా ఉండదు, ఫ్యూజులు ఎగిరిపోతాయి. నాగశ్విన్ ఒక్కొక్క క్యారెక్టర్ని డిజైన్ చేశాడండి. అసలు శ్రీకృష్ణుని చూసినప్పుడు అయితే నిజంగా దేవుని చూస్తున్నాం అనే ఫీలింగ్ వచ్చింది. అసలు శ్రీకృష్ణుడు అంటే నీల మేఘశ్యాముడు అంటారు, అంటే మబ్బుల్లాగా నల్లగా ఉంటాడని మీనింగ్. కాకపోతే పాత సినిమాలో అంతా కొంచెం బ్యూటిఫై చేయడానికి నీలం కలర్లో చూపిస్తూ ఉంటారు అనమాట. కానీ ఈ సినిమాలో డార్క్ షేడ్లో చూపించారు. అసలు ఆ శ్రీకృష్ణుడు ఇచ్చిన వాయిస్ ఓవర్ కానీ, అసలు ఆ శ్రీకృష్ణుడు చూపించిన ఆ కెమెరా యాంగిల్స్ కానీ అసలు చూస్తుంటే ఒక్కొక్క కర్ణ, ఒక్కొక్క అర్జున, విజువల్ ఫీస్ట్. అసలు మహాభారతం మీద కానీ భాగవతం మీద కానీ మనం ఎన్నో సినిమాలు చూసాం. హిస్టరీలో సినిమాలు కానీ సీరియల్స్ కానీ ఎన్నో చూసాం. కాకపోతే కల్కి అవతారం మీద మాత్రం ఇంతవరకు నాకు తెలిసి అయితే ఏ సినిమా రాలేదు, లేకపోతే ఏ సీరియల్ కూడా రాలేదు. అలాంటి పర్ఫెక్ట్ పాయింట్ పట్టుకొని నాగశ్విన్ ఆల్మోస్ట్ 3102 BC ఎప్పట్లో శ్రీకృష్ణ పరమాత్ముడు అనే టైంలో తీసుకొని ఒక 6000 years తర్వాత 2898 AD అని ఇప్పుడు తీసి ఇప్పుడు కలికి వచ్చేది చూపించడము, అప్పుడు కృష్ణుడు రెఫరెన్స్ ఇప్పుడు చూపించడము. కర్ణుడు అసలు ఏం బిల్డప్ చేసావు స్టోరీని, అసలు ఈ థాట్స్ వేరే వాళ్ళకి ఎందుకు రాదు, నీ ఓడికి ఎట్లా వచ్చింది, అసలు నాకు అర్థమే కావడం లేదు. మూవీ ప్లాట్ గురించి అందరికీ తెలిసిందేనండి, కాకపోతే తెలియని వాళ్ళ గురించి క్రిస్ప్గా చెప్తాను. మహాభారతం టైంలో సుయోధనుడు అంటే దుర్యోధనుడు ఆల్మోస్ట్ ఇంకా ఓడిపోతాడనే టైంలో అశ్వత్థామని పిలిచి నిన్ను సేనాధిపతిగా చేస్తున్నాను, నువ్వు వెళ్ళి యుద్ధం చేయని ఆదేశం ఇస్తాడనమాట. అప్పటికే అశ్వత్థామ తన తండ్రిని కోల్పోతాడు. ఎందుకంటే ఒక టెక్నిక్ వాడి పాండవులు వాళ్ళ తండ్రిని వధించాల్సి వస్తుందన్నమాట. దానికి ఆల్రెడీ కోపంగా ఉన్న అశ్వత్థామ ఏం చేస్తాడంటే పాండవుల వంశం ఎవరు ఉండకూడదని వెళ్ళి అందరినీ చంపడానికి బయలుదేరతాడు. ఆ ప్రాసెస్లో అర్జునుడి కొడుకైన అభిమన్యుడి భార్య ఉత్తర కడుపులో ఉన్న గర్భం మీదకి అశ్వత్థామ బాణం అనేది విసురుతాడు అనమాట. శ్రీకృష్ణుడు కోపం వచ్చి అశ్వత్థామకు శాపం ఇస్తాడు. నువ్వు ఇలాగే చిరంజీవి లాగే ఉంటావు, కాకపోతే నువ్వు చచ్చిపోవు ఎప్పటికీ, ఇది ఒక శాపం నీకు అన్నట్టుగా ఇస్తాడు. అశ్వత్థామ కృష్ణుని ఈ శాపంతో ఎన్నాళ్ళు బతకని అడిగితే శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే కలియుగంలో ఎప్పుడైతే కలి మరీ విపరీతంగా దాపరిస్తుందో అప్పుడు నేను కలికి అవతారం ఎత్తి, నా లాస్ట్ అవతారం ఎత్తి అప్పుడు వస్తాను, అప్పుడు నువ్వే నన్ను కాపాడాలి అంటారు. సో సినిమా ప్లాట్ మొత్తం అదనమాట. ఎప్పుడో అశ్వత్థామ ఇప్పుడు కలికి ఏదైతే ఫ్యూచర్లో ఉందో ఆ ఫ్యూచర్లో ఉన్న కలికి పుట్టబోయే అతన్ని కాపాడడానికి అశ్వత్థామ వస్తాడు. ఎంత ప్రాసెస్ ఏంటి, కలికి ఎలా అంతం చేస్తున్నాడు అనేది కాన్సెప్ట్. మూవీ టెక్నికాలిటీస్కి వస్తాయండి. విఎఫ్ఎక్స్ అనేది టాప్ నాచ్. ఎక్కడ కానీ ఇక్కడ దొరికేశారు, ఇక్కడేదో తేడా కొడుతుంది, ఇది బాగాలేదు, ఇక్కడ బెటర్ అంటే బాగున్నాయి ఫీలింగ్ ఎక్కడ రాదు. చాలా చోట్ల ఈవెన్ మహాభారతం టైంలో కానీ ఫ్యూచరిస్టిక్ టైంలో కానీ చాలా అథెంటిక్గా సూపర్గా డిజైన్ చేశారు. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఎక్సలెంట్గా డిజైన్ చేశారండి. ఒక్కొక్క పాస్ట్ని ఒక్కొక్క ఫ్యూచర్ని చాలా ప్రాపర్గా బ్యాలెన్స్ చేశారు. మ్యూజిక్ అయితే చాలా బాగుందండి. కొన్ని చోట్ల ఎక్స్పెరిమెంటల్గా చేసినట్టు అనిపించింది, కానీ మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఎక్సలెంట్గా అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తాయండి. మేజర్ ఎవరైతే తెలిసిన క్యారెక్టర్స్, వెల్ నోన్ క్యారెక్టర్స్ ఉన్నారో, పెద్ద క్యారెక్టర్స్ ఉన్నారు మూవీలో, వాళ్ళందరూ ఎక్సలెంట్ చేశారు. కొన్ని చిన్న క్యారెక్టర్స్ ఉన్నారు, వాళ్ళని కొంచెం బెటర్గా చేసింటే బాగుంది అనిపించింది. కాకపోతే అండి ఇవన్నీ చాలా నెగ్లిజిబుల్, ఇవన్నీ చిన్న పాయింట్స్. మూవీ అయితే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయాల్సిన ఎక్స్పీరియన్స్ అండి. మూవీలో నాకు ఒక కాన్సెప్ట్ బాగా నచ్చిందండి. ఇప్పుడు ఏదైతే మనకి ఈజీగా యాక్సెసిబుల్లో ఉందో వాటర్ కానీ, ఫుడ్ కానీ, ఎయిర్ కానీ, అది ఫ్యూచర్లో హ్యూమన్ దానికోసం కూడా చాలా ఫైట్ చేయాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందన్నమాట. ఇప్పుడున్న నేచర్ని మనం అలాగే స్పాయిల్ చేయకుండా ప్రొటెక్ట్ చేసుకుంటే మనకే ఎంతో మంచిదనే పాయింట్ క్లియర్గా చూపించారు. సేమ్ అండి ట్రైలర్ ప్రెడిక్షన్ వీడియోలో ఏదైతే చెప్పానో ప్రభాస్ వాయిస్ అయితే కొంచెం అథెంటిక్గా తెలుగు ప్రాపర్గా మాట్లాడి అనిపించింది. వేరే క్యారెక్టర్స్ కొంచెం డబ్బింగ్ అనేది కొంచెం కేర్ తీసుకుంటే బాగుంది అనిపించింది. నాకు ట్రైలర్లో ఎలా అనిపించిందో మూవీలో కూడా అలాగే అనిపించింది. బట్ స్టిల్ ఇట్ ఈస్ మేనేజబుల్.
సినిమాటోగ్రఫీ కానీ ఆర్ట్ వర్క్ కానీ చాలా కేర్ తీసుకున్నారండి. ప్రతి షాట్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇట్స్ ఎ టాప్ నాచ్ వర్క్. యాక్టింగ్ విషయానికి వస్తే ప్రభాస్ షోర్ షాట్ నో డౌట్ దుమ్ము లేపేశాడు. మూవీలో కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయండి. కొన్ని కొత్త క్యారెక్టర్స్ అంతా వస్తూ ఉంటారు. ఆల్రెడీ చాలా మంది ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్ చూసింటారు. అది చూడని వాళ్ళ కోసం నేను స్పాయిల్ చేయాలనుకోవట్లేదు. ఆ క్యారెక్టర్ స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు మంచి హై అనిపిస్తుంది. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. అశ్వత్థామ క్యారెక్టర్ని అమితాబ్ బచ్చన్ గారు తప్పించి ఎవరు వేసినా కూడా న్యాయం చేయలేరేమో అనే విధంగా ఎక్సలెంట్గా చేశాడు. కమల్ హాసన్ గారి పోర్షన్ తక్కువైనా కూడా తన పాత్రలో తను చాలా ప్రాపర్గా డెలివర్ చేశాడు. ఫైనల్గా అండి మూవీ అయితే మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. నాకైతే ఇంకోసారి వెళ్ళి చూద్దాం అనిపిస్తుంది. మూవీలో కొన్ని చోట్ల మహావిష్ణువు రెఫరెన్సెస్ వస్తాయండి. అవన్నీ చూసినప్పుడు చాలా హై అనిపిస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి మూవీ స్టార్టింగ్ అయితే అసలు మిస్ కాకండి. రైట్ ఫ్రమ్ బిగినింగ్ స్టోరీతో స్టార్ట్ అవుతుంది. ఎక్సలెంట్గా ఉంది స్టార్టింగ్ ఫ్రేమ్స్ అన్ని. అవి అసలు మిస్ కావద్దండి. అసలు మీరేమనుకున్నారు సినిమా చూసి? నేను అనుకున్న దానికి మీరు అనుకున్న దానికి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా లేదా సేమ్ అనుకుంటున్నారా? మీకేమనిపించిందో కామెంట్లు అయితే ఖచ్చితంగా చెప్పండి. ఒకవేళ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. నెక్స్ట్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై.